బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చారు. బతుకు తెరువు కోసం అన్నారు. ఆ పైన ఇక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. ఇక్కడున్నటువంటి మమతా బెనర్జీ పార్టీ కోసం పనిచేశారు. ఆ తర్వాత ఆ రాజకీయ అండతో హిందువుల మీద దాడులు చేశారు. హిందువుల వ్యాపారాలు హక్కున్నారు. హిందువుల ఊచకోత జరుగుతుంటే చూసినోళ్ళు లేదా పార్టిసిపేట్ చేసినోళ్ళు ఉన్నారు. అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళినోళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు దేశంలో అంత తీవ్ర వ్యతిరేకత వచ్చాక బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి వాళ్ళతో బెంగాల్‌లో ఉన్నటువంటి ప్రజలే విసిగిపోయాక మమతా బెనర్జీ వాళ్ళని వెనకేసుకొస్తుంది వాళ్ళ ఓట్ల కోసం అని గమనించాక ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళని డిపోర్ట్ చేస్తుంటే సిగ్గు శరం లేకుండా తమ దేశ పౌరులు తమ దేశంలోకి వస్తుంటే రానివ్వకుండా అడ్డుపడుతూ బీఎస్ఎఫ్తో ప్రతిరోజు గొడవకు దిగుతోంది బీజేపీ. మనం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం, వాళ్ళు బంగ్లా బార్డర్ ఫోర్స్ అంటారు అనమాట. వాళ్ళు అక్కడి నుంచి ప్రతిరోజు అడ్డుపడ్డమే, ప్రతి 10 మందితో అడ్డుపడ్డమే. మనం వాళ్ళని కాల్చి చంపట్లా, వాళ్ళని కొట్టి చంపట్లేదు. కాబట్టి ఇది జరుగుతుంది. ఎప్పుడైనా సరిహద్దుల్లో దాటేవాడిని కాల్చి అవతల పడేయాలి. కానీ బంగ్లాదేశ్ దగ్గర లక్షల మంది వస్తుంటారు. అందుకని మనం చూస్తుంటే వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి కదా వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి, లేదు అదే విషయం.